హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అన్ని ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఒక ప్రీవియస్ బిట్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రేపు మనకి జరగబోయే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీ పేపర్ 150 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు మనం చేస్తున్న వీడియోలో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రేపు ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి ఎండ్ వరకు చూడండి. జస్ట్ ఒక రివిజన్ లాగా ప్రీవియస్ బిట్స్ అన్నీ ఒకసారి చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకని ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. గ్రూప్ 2 రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర సోషియో ఎకానమీ అవుట్లుక్ 2018 ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలో పంట సాంద్రత అత్యధికంగా ఉంది? ఆన్సర్ నిజామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ జగిత్యాల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నీటిపారుదల సదుపాయాలు ఏవి? ఆన్సర్ ABD మాత్రమే, అంటే బావులు, చెరువులు అండ్ కాలువలు. నెక్స్ట్, తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాత జిల్లా ఇది? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్, 2016-17లో తెలంగాణలో ఏ ఆహార పంట అత్యధికంగా భూభాగాన్ని ఆక్రమించుకుంది? ఆన్సర్ తృణధాన్యాలు, మిల్లెట్లు. నెక్స్ట్, కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోని అతిపెద్ద బావిని ఎక్కడ త్రవ్వుతున్నారు? ఆన్సర్ తిప్పాపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల జిల్లా. నెక్స్ట్, తెలంగాణలో పండించే కింది పంటలలో ప్రధానమైన ఆహార పంటలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ వరి మరియు డి మొక్కజొన్న. నెక్స్ట్, వర్షపాతం, నేలల స్వభావం, పంట సాగు పద్ధతులు మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాన్ని వ్యవసాయిక వాతావరణ మండలాలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో గల వ్యవసాయిక వాతావరణ మండలాల సంఖ్య ఎంత? ఆన్సర్ 4. నెక్స్ట్, క్రింది వాటిల్లో ప్రాథమిక రంగాల్లో ఇమిడి ఉండేవి ఏవి? ఆన్సర్ ABCD, అంటే 4 కూడా. అటవీ సంపాదన, లాగింగ్, మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్, గనులు, క్వారింగ్. నెక్స్ట్, పంటలు, అటవీ సంపాదన, మత్స్య పరిశ్రమ, గనులు. ఆప్షన్ 4, ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 2014-15లో రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రతి వ్యవసాయదారు కుటుంబానికి ఎంత పంట రుణాన్ని మాఫీ చేయడానికి అమలు పరిచింది? ఆన్సర్ 1,00,000. నెక్స్ట్, కిన్నెరసాని వ్యవసాయ సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్, తెలంగాణలో సాలిన సగటు వర్షపాతంలో దాదాపు 80% వరకు కురిసే ఋతుపవనాలు ఏవి? ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్, వర్షపాత నేలల స్వభావం, పంటల సాగు పద్ధతులు మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో గల వ్యవసాయిక వాతావరణ మండలాల సంఖ్య ఎంత? ఆన్సర్ 4. నెక్స్ట్, కింది వాటిలో ప్రాథమిక రంగంలో ఇమిడి ఉండేవి ఏవి? ఆన్సర్ ABCD. సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి, ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్, ఇక్కడ చూద్దాం. అల్మట్టి ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ కృష్ణ. నెక్స్ట్, తెలంగాణలోని భద్రకాళి సరస్సు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ మానేరు డ్యామ్. నెక్స్ట్, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని సుమారు ఎన్ని చెరువులను పునరుద్ధరణ చేయాలని నిర్దేశించారు? ఆన్సర్ 46,000 చెరువులు. నెక్స్ట్, భారతదేశంలో సాగులో ఉన్న భూ విస్తీర్ణం పరంగా పసుపు పంటలో తెలంగాణ సాధించిన ర్యాంకు ఎంత? ఆన్సర్ 4వ స్థానం. నెక్స్ట్, తెలంగాణ గత 15 సంవత్సరాలలో ప్రధాన నీటిపారుదల వనరు ఏది? ఆన్సర్ బావులు. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో 80% లేదా అంతకు మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు? ఆన్సర్ దీనికి ఇక్కడ ఏం లేదు, ఒకసారి బుక్లో రిఫరెన్స్ చేయాలి, ఇది చూడాలి. నెక్స్ట్, 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్ని కోట్ల మొక్కలను నాటి పోషించడానికి ఉద్దేశించారు? ఆన్సర్ 230 కోట్ల మొక్కలు. నెక్స్ట్, 2010-11 వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూకమతం సగటు పరిమాణం ఎంత? ఆన్సర్
1 నుండి 1.8 హెక్టార్లు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ శ్రీరామ్ సాగర్ నిజామాబాద్, నెక్స్ట్ ప్రియదర్శిని జూరాల మహబూబ్ నగర్, సి కడెం ఆదిలాబాద్, శనిగరం కరీంనగర్. ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ జిల్లాలలో నికర నీటిపారుదల ప్రాంతం నికర సాగుదల శాతంతో పోల్చడంతో ఈ క్రింది వాటిలో ఒకటి సరిగ్గా జతపరచలేదు. ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం 2వ అత్యధికం. నెక్స్ట్ ఈ క్రింది నదుల పరివాహ ప్రాంతం బొగ్గు నిల్వలను ప్రసిద్ధి. ప్రాణహిత గోదావరి. నెక్స్ట్ 2015-16లో ఈ క్రింది పంటల సాగుదల భూ విస్తీర్ణతలను అవరోహ క్రమంలో అమర్చుము. ఆన్సర్. DBAC వరి, గోధుమలు, పప్పులు, తృణధాన్యాలు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది పథకం నీటి వనరుల సంరక్షణకు ఉద్దేశించబడింది. ఆన్సర్. మిషన్ కాకతీయ. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో ఏ నేల ప్రధానంగా ఉంది. ఆన్సర్. ఎర్ర నేలలు. నెక్స్ట్ అమరాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉన్నది. ఆన్సర్. నాగర్ కర్నూలు జిల్లా. నెక్స్ట్ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి, ప్రాణహిత, పెనుగంగా నదులపై ఏ 3 సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆన్సర్. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ మరియు చనక కోరాట ప్రాజెక్టులు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని ఈ క్రింది వాటిలో ఎవరు ప్రారంభించారు. ఆన్సర్. శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ప్రోగ్రాంను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు. మన ఊరు మన చెరువు. నెక్స్ట్ దిగువ మానేరు డ్యామ్ ఏ నదిపై నిర్మించారు. ఆన్సర్. గోదావరి ఉపనది. నెక్స్ట్ 2010-11 వ్యవసాయ గణకాల ప్రకారం తెలంగాణలో మొత్తం వ్యవసాయ కమతాలలో ఉపాంత, సన్నకారు కమాంత వాటా దాదాపుగా 86%. నెక్స్ట్ 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో స్థూల సాగు భూమి ఆధారంగా ప్రధాన సాగునీటి ఆధారం ఏది. క్రింది వాటిలో నూతన ఆవిష్కరణ దశాంశం. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం గ్రామాల్లో చెరువులో పూడికతీత పునరుద్ధరణకు ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఏది. ఆన్సర్. మిషన్ కాకతీయ. నెక్స్ట్ తెలంగాణకు హరితహారంను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 2015. నెక్స్ట్ హైదరాబాద్కు నీటి సరఫరా మొట్టమొదట ఇక్కడ నుంచి జరిగింది. ఆన్సర్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. నెక్స్ట్ ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ కార్యాలయం కేంద్రం ఎక్కడ ఉంది. ఆన్సర్. జగిత్యాల. నెక్స్ట్ మూసీ నది ఎక్కడ ఆరంభమవుతుంది. ఆన్సర్. అనంతగిరి కొండలు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ దేనిలో అంతర్భాగంగా ఉంది. ఆన్సర్. చిన్న తరహా సాగునీటి రంగం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ క్రింది వాటిలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి. ఆన్సర్. గోదావరి, మానేరు. నెక్స్ట్ 2015-16లో తెలంగాణ రాష్ట్ర స్థూల ప్రాంతీయ ఉత్పత్తి ఏ రంగం నుండి 60% మించి సమకూర్చింది. ఆన్సర్. పరిశ్రమలు. నెక్స్ట్ 500 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్ట్ని ఏమంటారు. ఆన్సర్. మైనర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కుంతల జలపాతాలు ఉన్న నది ఏది. ఆన్సర్. కడెం నది. నెక్స్ట్ కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది. ఆన్సర్. జన్నారం. నెక్స్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది. ఆన్సర్. గోదావరి. నెక్స్ట్ తెలంగాణ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు. ఆన్సర్. 1,12,077. నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి. ఆన్సర్. 3. నెక్స్ట్ మిషన్ భగీరథ లక్ష్యం ఏమిటి. ప్రతి ఇంటికి నల్లా నీరు కల్పించడం. నెక్స్ట్ హరితహారం యొక్క 2వ దశను తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామం నుండి ప్రారంభించారు. ఆన్సర్. గుండ్రాంపల్లి, నల్గొండ జిల్లా. నెక్స్ట్ చనక కొరాట గ్రామాలు ఏ నది తీరంలో ఉన్నాయి. ఆన్సర్. పెన్గంగా నది. నెక్స్ట్ అలీసాగర్ జింకల పార్క్ ఉన్న జిల్లా. నిజామాబాద్. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో ఏ 2 జిల్లాలు ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం కిందికి రావు. ఆన్సర్. ఖమ్మం, మహబూబ్ నగర్. నెక్స్ట్ తెలంగాణలో అత్యంత జల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్ట్. ఆన్సర్. శ్రీశైలం ఎడమగట్టు. క్రింది వాటిలో తెలంగాణలోని ఏ జిల్లాలో పంటల సాంద్రత అత్యధికంగా ఉంది. ఆన్సర్. నిజామాబాద్.
తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరులలో చెరువుల వాటా తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2016 ప్రకారం 2014-15లో ఎంత ఉంది? ఆన్సర్ 5.62%. నెక్స్ట్, పట్టికలో ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఏ జిల్లాలో ఒక మోస్తారు, మధ్యస్థాయి, పెద్దస్థాయి భూకమతాల అత్యల్ప వాటాను కలిగి ఉన్నాయి? ఆన్సర్ నిజామాబాద్. నెక్స్ట్, తెలంగాణలో వ్యవసాయదారుల ఆత్మహత్యలకు క్రింది వాటిలో ఏవి సరైన కారణాలు? ఆన్సర్ ABC. గొట్టపు బావుల విఫలమవ్వడం, పత్తి పంట ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడటం, ఉత్పత్తి వ్యయం పెరగటం. నెక్స్ట్, గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణలో క్రింది వాటిలో ఏ ఆహారేతర పంటలు అధికంగా వేగవంతంగా పండించబడ్డాయి? ఆన్సర్ A మరియు B. పసుపు, పత్తి. నెక్స్ట్, జాతీయ నేర నమోదు బ్యూరో ప్రకారం 2014లో భారతదేశంలోని రాష్ట్రాలలో వ్యవసాయదారుల ఆత్మహత్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ స్థానాన్ని సాధించింది? 2వ స్థానం. నెక్స్ట్, 2003-4 నుండి 2013-14 వరకు తెలంగాణ ప్రాంతంలో క్రింది వాటిలో ఏ జిల్లాలో సూక్ష్మ సేద్య పద్ధతి ద్వారా అత్యధిక విస్తీర్ణం సాగు చేయబడింది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్, స్థూలంగా సేద్యపు నీరు అందుతున్న విస్తీర్ణాన్ని నికరంగా సేద్యపు నీరు అందుకున్న విస్తీర్ణానికి గల నిష్పత్తిని ఏమంటారు? ఇక్కడ మనకి ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. 8th క్వశ్చన్కి అండ్ 8th క్వశ్చన్కి 9th క్వశ్చన్స్కి సేమ్ పట్టాయి ఆప్షన్స్, అందుకే ఇలా వచ్చింది. 2013-14లో తెలంగాణ ప్రాంతంలోని క్రింది ఏ జిల్లాలో తృణధాన్యాల ఉత్పత్తి, మిల్లెట్ ఉత్పత్తి అత్యధికంగా ఉంది? ఆన్సర్ కరీంనగర్. నెక్స్ట్, సాగవుతున్న స్థూల విస్తీర్ణానికి సాగవుతున్న నికర విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటారు? ఆన్సర్ పంటల సాంద్రత. నెక్స్ట్, తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2016 ప్రకారం 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో క్రింది వానిలోని ఏ జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంత విస్తీర్ణం ఉంది? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్, తెలంగాణలోను ఇతర ప్రాంతాల్లోనూ వ్యవసాయదారులు బీటీ పత్తి విత్తనాలను విస్తారంగా వాడారు, ఎందుకంటే వారి దృష్టి పత్తి విత్తనాలు ఉత్పత్తి వ్యయాలను తగ్గిస్తాయి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలోని ఏ జిల్లాలో 1 హెక్టారు వాడవలసిన ఎరువుల వినియోగం అత్యల్పంగా ఉంది? ఆన్సర్ మెదక్. కింది వాటిని జతపరచండి. కింది జతలను గమనించండి. DAB. ఆన్సర్ DAB. నెక్స్ట్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది ఒక గృహ నిర్మాణ బ్యాంక్. నెక్స్ట్, తెలంగాణలో 2013-14 సంవత్సరంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 10.48 లక్షల టన్నులు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా కరీంనగర్. చెరువుల ద్వారా నీటిపారుదల ప్రధానంగా ఉన్న జిల్లా వరంగల్. 2013-14 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మొత్త నీటిపారుదల బావుల ద్వారా సాగయ్యే శాతం దాదాపు 75%. నెక్స్ట్, మున్నేరు నది తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఖమ్మం. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కృష్ణానదితో సంబంధం లేని ప్రాజెక్ట్ ఏది? ఎల్లంపల్లి. నెక్స్ట్, తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలో ఎక్కడ శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది? ఆన్సర్ ఆదిలాబాద్, కరీంనగర్. నెక్స్ట్, పోచేరు జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్, 2015 డిసెంబర్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న డ్యామ్ ఏది? ఆన్సర్ నాగార్జున సాగర్ డ్యామ్. నెక్స్ట్, మృగవాణి జాతీయ పార్క్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ రంగారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది పంటలలో 2013-14 సంవత్సరానికి హెక్టారుకు అతి తక్కువ ఉత్పాదకత ఉన్న పంట? ఆన్సర్ జొన్న. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా 80%. నెక్స్ట్, జన్నారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్. నెక్స్ట్, పంట రుణమాఫీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణ పరిమితి ఎంత? 1 లక్ష. మెదక్ జిల్లా దాదాపుగా ఏ నది పరివాహక ప్రాంతంలో వస్తుంది? ఆన్సర్ గోదావరి. నెక్స్ట్,
తెలంగాణ రాష్ట్రంలో గల మార్కెట్ కమిటీల సంఖ్య. ఆన్సర్ 150. నెక్స్ట్ సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3 అంచెల వ్యవస్థ. నెక్స్ట్ క్రింది వాటిలో వేటి అభివృద్ధి కోసం విత్త సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర విత్త సంస్థ అందిస్తుంది? ఆన్సర్ వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ తెలంగాణలో ప్రధానమైన ఆహార పంట ఏది? ఆన్సర్ వరి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 180 రోజుల వరకు ఎలాంటి మిత్తి లేకుండా రైతులకు ఇచ్చే రుణ మొత్తం 2 లక్షల రూపాయలు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మిషన్ భగీరథ. నెక్స్ట్ దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం గల ప్రాంతం. ఆన్సర్ పాలెం. నెక్స్ట్ తెలంగాణలోని అడవులు ఏ రకానికి చెందినవి? ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ తెలంగాణ నయగార జలపాతం పిలువబడే బొగాతా జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఖమ్మం. నెక్స్ట్ తెలంగాణలో మొక్కల వైవిధ్యను ఎక్కువగా కలిగి ఉన్న జిల్లా. ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ తెలంగాణలో అతి తక్కువ సాగును కలిగి ఉన్న జిల్లా. ఆన్సర్ రంగారెడ్డి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపు 48%. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండల ప్రధాన కార్యాలయ కేంద్రం జగిత్యాల. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం ఎంత? సుమారుగా 80%. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం జన్నారం. నెక్స్ట్ మిషన్ కాకతీయ ఉద్దేశం ఇది కాదు, చెరువులను కలుపుట. నెక్స్ట్ ప్రాణహిత నది ఈ క్రింది 3 నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఆన్సర్ పెన్గంగా, వార్దా, వేన్గంగా. నెక్స్ట్ ప్రతిపాదిత పోలారం ప్రాజెక్టు వలన ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ గొత్తికోయలు. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 2 కామెంట్స్ వచ్చినా నేను ఇంకా ప్రీవియస్ బిట్స్ చేస్తాను. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అన్నీ నేను చేస్తాను. ఈ బుక్లెట్లోనే ఉన్నాయి. ఈ బుక్లెట్ నాకు ప్రభాకర్ చోటి సార్ బుక్ కొన్నప్పుడు ఫ్రీగా వచ్చింది. మీకు కావాలంటే ఒక 2 కామెంట్స్ వచ్చినా కానీ నేను ఖచ్చితంగా ఇంకొన్ని బిట్స్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకే చేస్తాను. నాకు కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీ గ్రూప్ 2 ఖచ్చితంగా చాలా బాగా రాస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.